సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నిన్ను ప్రేమిస్తున్నానని ప్రియురాలికి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. తీరా పెళ్లి అనేసరికి తనకంటే వయసులో పెద్ద అని మొహం చాటేశాడు. పదే పదే ప్రియురాలు పెళ్లి ప్రస్తావన తెస్తుందని విసిగిపోయాడు. ప్రియురాలిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు ఓ ప్రియుడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. చెన్నై పులియంతోపు సమీపంలోని కస్తూరిబాయి కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె దీపకు గత 2014 సంవత్సరంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన 2 ఏళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం తల్లిదండ్రులతో నివసిస్తోంది. 2022 సంవత్సరంలో దీప చెన్నైలోని సెల్ఫోన్ దుకాణంలో పనిచేసే సమయంలో వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలతూరు గ్రామానికి చెందిన హేమంతరాజ్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. దీంతో దీప తనను వివాహం చేసుకోవాలని హేమంతరాజ్ను తరచూ కోరేది. దీప తనకంటే 8 సంవత్సరాలు పెద్దది కావడంతో అతడు వివాహానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఇద్దరు ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన దీపను గుడియాత్తం రావాలని హేమంతరాజ్ కోరాడు. ప్రియుడి మాటలు నమ్మిన దీప చెన్నై నుంచి రైల్లో గుడియాత్తం పట్టణానికి వచ్చింది. రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న హేమంతరాజ్ బైక్ లో గుడియాత్తం సమీపంలోని ఒక కొండ ప్రాంతానికి దీపం తీసుకెళ్లాడు. అక్కడ దీపకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో దీప తనను వివాహం చేసుకోవాలని కోరింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన హేమంతరాజ్ తన దగ్గర దాచుకున్న కత్తితో దీప గొంతు కోసి కొండపై నుంచి మృతదేహాన్ని కిందికి తోసేసి కత్తిని అక్కడే పడేసి ఏం తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చాడు. ఇదిలా ఉండగా దీప కనిపించలేదని తల్లిదండ్రులు చెన్నై పులియంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీప సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. హేమంత్ విషయం బయటపడింది. దీంతో పోలీసులు హేమంతరాజ్ ను చెన్నైకి తీసుకెళ్లి విచారణ జరపగా దీపను కొండకు తీసుకెళ్లి హత్య చేసినట్టుగా అంగీకరించాడు. దీంతో పోలీసులు కొండ ప్రాంతానికి వెళ్లి కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి విచారణ జరుపుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.